హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాబాని ఎప్పుడు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని ప్రతిరోజు నేను ఆ బాబాని ఎప్పుడూ తలుసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో గల్ఫ్ కంట్రీ వాళ్ళకి వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నాకు కూడా బాధ అనిపించింది కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే విజయవాడలో వర్షాలు వచ్చి మునిగిపోయి కొట్టుకొని పోయే వాళ్ళకి తిండి లేక నీళ్ళు లేక ఉన్నారు పాపము. వాళ్ళు కూడా అందరూ చల్లగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ బాబాని 3 రోజుల నుంచి ఆ బాబాని నేను అదే ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే బాబా తండ్రి ఆ వర్షంలో వాళ్ళు మునిగిపోయి ఆకలి తిండి లేక నీళ్ళు లేక అల్లాడుతున్నారు. వాళ్ళకి అన్నీ అందేలాగా చూడు తండ్రి బాబా అని నేను ఆ బాబాని అయితే 3 రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను. బాబా నువ్వే దిక్కు, వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలి అనేసి నేను ఆ దేవుని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ గల్ఫ్ కంట్రీలకు వచ్చేవాళ్ళు కొత్తగా వచ్చినారు కానీ 4 నెలలు 5 నెలలు బాగానే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. తర్వాత అప్పటి నుంచి బయట పరిచయాలు ఎక్కువైపోయి వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం వల్ల వాళ్ళు చెప్పే మాటలకి మోసపోయి, వాళ్ళ చూపించే ప్రేమలకి కపట ప్రేమలకి మోసపోయి ఇంట్లో నుంచి పారిపోవటాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తారు చెప్పండి? ఎవరికి ఇబ్బంది? మీకే కదా. ఇప్పుడు మీ ముందర ఈ వీడియోలోనే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఆవిడకైతే గనక ఇండియాలో పెళ్ళి అయిందంట, భర్త ఉన్నాడంట, పిల్లలు ఉన్నారంట 2. ఆ మనిషి ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందంట. గల్ఫ్ కంట్రీకి 5 సంవత్సరాలు అయితే ఇంటికి ఇక్కడ వచ్చి 4 నెలలు ఇంట్లో పనిచేసి ఇంట్లో నుంచి పారిపోయి బయట వ్యక్తితోటి ఆమె నోటితోనే ఆమె చెప్తుంది, వినండి. నాకైతే ఆమె ఎలా అన్నా పోని సావని ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఆ బిడ్డని ఎందుకు ఆ మనిషి అలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఆ బిడ్డ 2 సంవత్సరాల మగబిడ్డ, చాలా బొద్దుగా ముద్దుగా చాలా బాగున్నాడు. ఆమె చచ్చేది కాకుండా ఆ బిడ్డను కూడా చంపాలనేసి క్లోరెక్స్ తాపుతుంది. ఆ వీడియోలో మీరు కూడా చూస్తారు చూడండి. నేను చెప్పేది అబద్ధం కాదు. ఇప్పుడు పెళ్ళి కాని వాడితోటి పెళ్ళి కాలేదని పెళ్లి చేసుకున్నావు, బిడ్డ కన్నావు, బాగానే ఉంది. తర్వాత ఇంటికాడ ఉండే మొగుడిని పిల్లల్ని ఏం చేస్తావు? వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ తెలిసిపోయి ఇంటికి రావద్దు, నువ్వు అక్కడే సావు, మాకు అవసరం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటున్నావు. ఇంటికి పోయే పరిస్థితి లేదు నాకు, వీడేమో నన్ను చెప్పబెట్టకుండా ఇండియాకి వెళ్ళిపోయినాడు అని వీడికి తెలిసిందంట, పెళ్ళయింది బిడ్డలు ఉన్నారనేసి. అందుకని వదిలేసి వెళ్ళిపోయాడంట. ఇంటికేమో వాళ్ళు రానిరంట. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉందంట, వాళ్ళందరూ కలిసి పెళ్లి చేశారంట, ఫంక్షన్లు కూడా చేసుకొని ఉన్నారు. అవన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఇప్పుడేమో ఎవరు చెడిపోయింది? ఎవరు బొలువు ఎవరికి? బాధ ఎవరికి? నీకే కదా. ఇప్పుడు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, చనిపో. ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చేస్తే సాక్కుంటారు కదా బిడ్డలు లేని వాళ్ళకి. ఈ బయట కంట్రీలకు మనం వచ్చింది ఎందుకు? మనం డబ్బుల కోసం వచ్చాం, అంతే కదా. మనం కష్టపడుకొని మనం డబ్బులు మనం సంపాదించుకొని మన ఇంటికి పంపించుకొని పిల్లల్ని చూసుకొని ఆ తర్వాత మీ ఎంజాయ్మెంట్లు చేసుకొని ఉంటే సరిపోయేది. ఎంజాయ్మెంట్ వరకు బాగానే ఉంది, బిడ్డలకు అనే వరకు ఎందుకు పోవాలి? ఇప్పుడు బిడ్డకు అన్నావు, ఇప్పుడు ఎవరికి బాధ? నీవేమో చచ్చిపోతావు, వాడేమో పుట్టించినోడేమో వాడు వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ బిడ్డకే కదా బాధ, బతికిన బాధే, తర్వాత నువ్వు చంపేసిన బాధే కదా. ఎందుకు అంత పరిస్థితి తెచ్చుకోవాలి? ఇంటికాడ నీకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి పని ఎందుకు చేయాలి? ఈరోజు నా బిడ్డని చనిపోవడానికి కారణం అండి, నేను ఒక అబ్బాయిని ప్రేమించి ఇక్కడ 4 సంవత్సరాలు సజీవం చేశానండి. ఆ అబ్బాయి అయితే చెప్ప పట్టుకుని ఇండియాకి వెళ్ళిపోయాడండి. ఈరోజు అయితే నేను బతకాలని అనుకుంటలేదు, నా బిడ్డ నేను చనిపోవాలని అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి చాలా అంటే చాలా దారుణంగా అయితే మాట్లాడుతున్నారండి. నేనైతే తట్టుకోలేకపోతున్నాను. ఈ ఫోటోలు చూడండి. ఇతనేనండి, వీళ్ళ అమ్మ అండి, వాళ్ళ చిన్న తమ్ముడు అండి. ఇతనితో నేను ఉన్నానండి 4 సంవత్సరాల నుంచి. ఇదిగోండి నేను కడుపుతో ఉన్నప్పుడు ఫోటో. ఇదిగోండి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కోయిట్లోనే ఉన్నారండి. ప్రస్తుతానికి అయితే ఇంకో మా ఆయన ఈయనండి, ఈయన ఇండియాకి వెళ్ళిపోయాడు. ఈయన నల్ల చట్ట ఆయన, ఈవిడ కోయిట్లో ఉన్నారండి. వాళ్ళ తమ్ముడు కూడా ఇండియాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోయి చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి మాకు లేదండి. నా బిడ్డకి నాకు కానీ ఏమీ లేవండి, అక్కమ్మ కానీ ఏమీ లేవండి. నేనైతే బతకాలనుకుంటలేదండి, నిజం చెప్తున్నానండి.
తిరిగి తిరిగి అలా అలసిపోయానండి. మీరు నిజం అనుకుంటారు అబద్ధం అనుకుంటారు తెలియదు కానీ ఇదిగోండి నేనైతే తాగేస్తున్నానండి, నా వల్ల కావట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ బిడ్డకి ఎలా తప్పుతుందో. ఇప్పుడు టైం బాగుండి ఆ బిడ్డ బతికేసాడంట, ఆమె బతికేసింది, బాగానే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను చనిపోతున్నాను అని చెప్తున్నావు కదా, ఒక ఫోన్ నెంబర్ అయినా పెట్టావా నువ్వు మాట్లాడిన దాంట్లో? లేదు. అతని ఊరు అడ్రస్సు, అతని పేరు పెడితే అతని ఫోన్ నెంబరు పెడితే ఎవరైనా మాట్లాడి మధ్యవర్తులు ఉండి చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ పార్టీ వాళ్ళు ఉన్నారు, లేదు మన ఇండియన్ ఎంబసీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, చేస్తారు కదా. ఎందుకు ఇలాంటి పనులు చేసుకొని ఆవేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకునేది ఎందుకు? ఆలోచించి నిదానంగా అన్నీ పరిష్కారం చేసుకోవాలి కదా. ఇక్కడ వాళ్ళు ఉన్నారని కూడా అని చెప్తున్నావు, అవన్నీ ఆలోచించి కదా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, గలుపుకొచ్చే వాళ్ళు దయచేసి నేనేం చెప్తున్నానంటే, మన పిల్లలు మన భర్త అనుకునే వాళ్ళు తర్వాత ఎంత కష్టమైనా ఆ ఇంట్లో చేయగలుగుతామా అనేవాళ్ళే రండి కోయట్కి. ఎందుకంటే ఇలాంటి కోయట్లో రోజు రోజుకి అసలైతే ఎందుకు చెప్తాంలే, అర్థం లేకుండా రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి ఇలాగా. అలా ఎందుకు చేస్తారో ఏమో మరి అర్థం కావట్లేదు. కష్టాలు ఉంటాయి, ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయి, అన్నిటికీ ఓర్చుకుని చేస్తేనే కదా మనం ఇంటి దగ్గర ఇప్పుడు వీడు వస్తేనే 30,000 ఇస్తారు జీతం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా. ఇంటికాడ ఉంటే అంత సంపాదిస్తావా? లేదు కదా. 30,000 ఇచ్చేవాడు ఊరికే కూర్చోబెడతాడు కదా. అందుకని నేనేం చెప్తానంటే, మేము చేయగలుగుతాము, ఎట్టో ఒకట్ల బాధపడి ఆ ఇంట్లోనే ఉండి పోగలుగుతాం అనే వాళ్ళే కోయట్కి రండి. ఇలాగా ఎంజాయ్మెంట్లకి ఆశపడి ఇలా వచ్చి ఇప్పుడు చూడండి ఇండియా వాళ్ళ పరుగు కూడా తీసేస్తున్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఇండియాలో ఏమనుకుంటారో, కోయటికి విన ఆడవాళ్ళంతా చెడిపోయిన వాళ్ళే అని అనుకుంటారు ఇలాంటి వాళ్ళ వల్ల. అది నేను చెప్పేది ఏమంటే, దయచేసి మీరు కష్టపడి పని చేసుకునే వాళ్ళే కోయట్కి రండి. అలాంటి ఎంజాయ్మెంట్ చేసుకోవాలంటే ఇంటి దగ్గరే ఉండండి. ఇప్పుడు ఆమె ఎవరైనా తప్పు తెలుసో తెలియక చేస్తారు, ఆ ఆవేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకుని ఆ బిడ్డను చంపేసి నువ్వు చచ్చిపోతే ఏమొస్తుంది నీకు? ఇప్పుడు ఉన్నారు కదా, మన ఇండియన్ ఎంబసీ ఉంది, ఇక్కడ ఉంటారు పెద్దవాళ్ళు. కనీసం ఇప్పుడు నేను తాగేస్తున్నాను, నాకు ఇలాంటి పరిస్థితి అని చెప్తున్నావు, కనీసం నీ ఫోన్ నెంబర్ పెట్టినావా? లేదు. ఎవరైనా సహాయం చేయడానికి అలా ఎవరైనా సహాయం నీ ఫోన్ నెంబర్ పెట్టింటే నేనే కూడా టికెట్ తీయించుంటా. నాకు ఆ బిడ్డను చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది, నాకు చాలా బాధ అవుతుంది. నాకు కూడా బిడ్డలు ఉన్నారు, మనం కనుక్కుని బిడ్డలు మనం ఎలా చంపుకుంటాం? నీకు ఎలా మనసు ఒప్పిందో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఎంబీసీకి వెళ్ళు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, తలా $1 దినార్ ఇచ్చినా నీకు మనిషికి ఒక్కొక్క $1 ఇచ్చినా కూడా ఎంతో డబ్బులు అవుతుంది, పంపిస్తారు ఇంటికి. అలా సహాయం కోరి ఆ బిడ్డను చేసుకో. ఎందుకు అలాంటి ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని అలా చనిపోవాలని అనుకుంటున్నావు? నువ్వు చనిపోయేది కాకుండా ఆ బిడ్డను కూడా చంపేస్తున్నావు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఏమైనా అనుకోండి, నాకైతే చాలా బాధ అనిపించింది. నాకు ఆ బిడ్డను చూస్తున్న ఏడుపు కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు ఏమైనా అనుకోండి, నేను తప్పుగా కానీ మాట్లాడింటే నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.